ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 18వ కీర్తన 1వ వచనాన్ని చదువుతాం. అందరూ కూడా బైబిల్ తీయండి, దేవుని మేలుని పొందుకోగా. 18వ కీర్తన 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు దావీదు. ఎందుమూలన ప్రేమిస్తున్నాడు ఆయనను గొర్రెలు కాసుకున్నవాడిని రాజునిగా చేసి అభిషేకించి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడని. ఆయన యెహోవా, నీవే నా బలము, నీవే నా ఆశ్రయము, నీవే నా కొండ, నువ్వే అన్నీ నాకు సమస్తము జరిగించేవాడు అని చెబుతున్నాడు. నిన్ను నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని. మనమెందుకని అలా అంటారా? ఆయనేమో హృదయానుసారుడయ్యాడు, మనమేమో ఆయన హృదయాన్ని గెలుచుకోలేని స్థితిలో ఉంటున్నాం. ఎందుమూలంటే మన అవిధేయతను బట్టి, మన అహంకారాన్ని బట్టి, మన దురాశను బట్టి, మనలో ఉన్న లోపాన్ని బట్టి ఆయనను తెలుసుకోలేకపోతున్నాం. ఈరోజైనా ఆయన సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా నీ చిత్తమేంటో నాకు బయలుపరుసయ్యా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పుకోగలుగుదాం. ఒకరినొకరు ప్రేమించుకొని మన రాజ్యాన్ని మనం కట్టుకోవాలంటే ప్రేమ, సమాధానము, సంతోషము అన్నీ మనలో ఉంటేనే దేవుని రాజ్యానికి వారసులవుతాం. కొందరైతే మనుషులను ప్రేమిస్తారు, కొందరైతే కుక్కల్ని, నక్కల్ని, ఇలా వాళ్ళకు తోచింది వారిని ప్రేమిస్తారు. దేవునిని ప్రేమించే కాడికి వచ్చేపాటికి వారికి ఏదో నామకార్థంగా వస్తున్నానులే, నేను గుడికి వెళ్తున్నానులే, నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నానే అని నామకార్థ క్రైస్తవులుగా బతుకుతున్నాం. మనం అలా ఉండకూడదని దేవుడు కోరుకున్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానని మనం చెప్పాలంట. 116వ కీర్తన 1వ వచనంలో కూడా యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. కీర్తనకారుడు కూడా అంటున్నాడు, యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. ఆయనకు తప్ప మనం ఎవరికి విన్నపములు చేయగలం? ఆయనకు తప్ప మన మొర ఎవరికి అనుభవించు. దావీదు కూడా ఒక్కోసారి, దావీదు ఏంటి, ఎవరు మోషే కూడా ఎన్నిసార్లు మొరపెట్టాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలను రక్షించయ్యా, వీళ్ళు నానా బాధలు పడుతున్నారయ్యా, ఐగుప్తులో వాళ్ళు ఎంతో యాతన పడుతున్నారయ్యా అని దేవుని ఎదుట మోకరించి ప్రార్థన జరిగితే వాళ్ళ విశ్వాసంతో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు సంతుడు గొనుగుడు. అలా మనం ఉండిపోతున్నాం. నాకేం చేశాడే, వాళ్ళకైతే కార్లు కొనించాడు, బంగ్లాలు కొనించాడు, వాళ్ళు ఉన్నతమైన స్థానంలో నిలబడుతున్నాడు. దేవుడిని నేను ఎంతో శుద్ధిస్తున్నాను, ఎంతో ఘనపరుస్తున్నాను, ఎంతో మహిమపరుస్తున్నాను, అయినా నన్ను పట్టించుకోవటం లేదని మనం అనుకుంటాం. మనం అనుకున్న దానివల్ల తప్పేమీ కాదని దేవుడి లేఖనాల్లో మన మనసు అంతది. అది ఆయన అనుకుంటాడు, ఈయన ఎంతవరకు శ్రమలో నెగ్గుతారా, నా శ్రమ వేరాయినా నాకు అనుగలుగుతున్నారా, నేను ఎంత శ్రమ పడినా దేవుడు కనికరిస్తాడని చెప్పగలుగుతారా అని మన కోసం ఇంకా ఉన్నతమైనది చూస్తాడు, ఇంకా మంచిది చూడాలని ఆశపడతాడు. మనమేమో కొద్దిలోనే కూతిదానికే కక్కుర్తి పడిపోతాం. అది దేవుని చిత్తం కాదు కూడా. అది దేవుని చిత్తం కాదు కాబట్టి ఆయన ఏమంటున్నాడు, యెహోవా నా మొర ఆలకించి ఉన్నాడంట. ఆలకించి అంగీకరించే దేవుడు మన దేవుడు. మన ప్రార్థన ఎప్పుడూ కూడా జవాబు దాటిపోయేవాడు కాదు. మనల్ని ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో నిలబడాలని, మనల్ని ఒక ఆయన బిడ్డలుగా చూడాలని, పరలోక సంబంధులుగా చేయాలని, ఈ లోకాశలు లోక తలంపులు మరిచిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటామో మనకే తెలియదు. ఆయన రాకడ ఎప్పుడు వస్తూ మన పోకడ ఎప్పుడు, అప్పుడు వరకు ఆయనను కనిపెట్టుకుని, అయ్యా నీ చిత్తం నా పట్ల జరిగించయ్యా అని మొరపెట్టాలంటే మనం ఇప్పుడు కూడా మనం ఆ మొర పెట్టగలుగుతున్నామా? నాకు తెలుసులే, ఆయన ఎప్పుడోకప్పుడు చేస్తాడే, నేను తిరుగుతాలే, నేను తాగేది తాగుతాలే, నా వ్యవహారాన్ని చూసుకున్న తర్వాత అన్నీ మూలపడినాక
దేవుడు అని మనం ఆలోచన ఆలోచనలో ఉండిపోతున్నామే తప్ప దేవుని ఎదుట మనం నిలబడలేకపోతున్నాం. ఆయన ఏమంటున్నాడు? నా మొర ఆలకించి ఉన్నాడు, నేను ఆయన్ని ప్రేమిస్తున్నానంటున్నాడు. మనం ప్రేమించగలుగుతున్నామా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. మనం దేన్ని ప్రేమిస్తున్నాం? లోకాశలు, లోక తలంపులు, మన కుటుంబం, మన వ్యవహారం, మనమే పరలోకి వెళ్ళాలి, మనమే నిత్యరాజ్యంలో ఉండాలని ఆలోచన చేస్తున్నాం. మరి ఒకరికొకరు ప్రేమ లేదు, అనురాగం లేదు, ఒకరికొకరు ఏమీ లేని స్థితిలో ఉంటున్నాం. అలాగే సామెతల గ్రంథం 12 అధ్యాయం 1వ వచనం, శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకున్నవాడు ప్రసవాయుడు. శిక్షను ప్రేమించువాడు. శిక్ష మన మీద ఎవరో కక్ష పెట్టి కక్ష చేస్తే అది శిక్ష. ఆ శిక్షను తప్పించమని మనం ప్రార్థన చేయాలి. దాన్ని ప్రేమిస్తామంట మనం. గద్దింపు ఎవరన్నా గద్దిస్తే అది తప్పు అయ్యా, దేవునికి అది ఆయాస్కర మార్గం అయ్యా. సేవకులు ఎంతోమంది మన గురించి చెప్తా ఉంటారు, మంచి మాటలు చెప్తారు. సేవకులు ఏదన్నా గద్దిస్తే వాళ్ళ మందిరానికి వెళ్తారు, ఆ మందిరం ఆ చుట్టుపక్కలే కనపడదు. ఈయన నా మీద ప్రతిదీ నా గురించే చెప్తాడు, నా మీదే పెట్టి మాట్లాడతాడు అని ఆయనకి మనం చూడు. అలాంటి స్థితిలో శిక్షను ప్రేమించాలి. పశువాయుడు కింద తీసేసాడు. మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకో. అయ్యా యెహోవా, నేను నిన్ను ప్రేమించుతున్నాను గనక నన్ను తప్పిస్తున్నావయ్యా. నీ కృపలో నన్ను దాసయ్యా. నేను ప్రేమిస్తున్నానే తప్ప అది నీ మార్గానికి ఆయాస్కరమైన మార్గం ఉందయ్యా. నీ గద్దింపు నేను లోపడతలేదయ్యా. నీ గద్దింపులో నన్ను జ్ఞాపకం చేసుకున్నాయినా. నువ్వు ప్రసుప్రాయుడుగా నన్ను పెట్టావయ్యా. నేను ప్రసుప్రాయం కాకుండా నీ బిడ్డగా నన్ను అంగీకరించయ్యా అని తీర్మానం చేసుకుని, యెహోవా నా మొర ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన అంగీకరిస్తాడని దావీదు వలె మనం చెప్పగలిగితే మన కుటుంబాలు దీవించబడటమే కాక మనమందరము కూడా రేపు పరలోక రాజ్యంలో ఉంటామని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అలాంటి స్థితిగతిలో నన్ను మార్చాలని ఈ స్థలమును చేసి యెహోవా 26వ కీర్తన 8లో కూడా అంటున్నాడు, యెహోవా నీ మందిరములో నువ్వు తేజోమయమును నిలుసు స్థలమును నేను ప్రేమించుతున్నాను. అంత భాగ్యం అది. తేజోమయమంట ఆ మందిరములోనంట. సొలొమోను మందిరం కట్టించిన మందిరములో తేజోమయం నిలితే అక్కడ సేవకులే నిలవలేకపోయారు. అలాంటి తేజోమయుడు మన పక్షాన ఉన్నాడు. మనకేది కూడా కొదవ చేసేవాడు కాదు. నారు పోసిన వాడు నీరు పోయడాడు. మనం ఎందుకు కంగారు పడాలి? ఆయన గద్దింపు చేస్తే ఒకసారి మనల్ని తనీకరిస్తే మనం ఎంత మాత్రం ఆయనను అంగీకరించేవారం. అయ్యా నా తప్పును బట్టి నన్ను శిక్షించయ్యా. నేనేమన్నా తప్పు చేసి ఉంటానేమో, చేయలేదని నేను అననయ్యా. మానవులుగా మేము తప్పు చేయొచ్చయ్యా. నేను శిక్షకు లోపడతానయ్యా, నీ గద్దింపుకు లోపడతానయ్యా. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నీ మందిరం ఆవరణలో తేజోమయముని నేను కళ్ళారా చూడాలయ్యా. నీ సన్నిధిలో నేను నిలబడాలయ్యా. నీ తేజోమయముని నేను చూసే భాగ్యం నాకు కలగజేయాలి. సొలొమోను మందిరంలో నివాసం చేసినట్టు మా మందిరాలన్నిటిలో నీ తేజోమయం నిలబెట్టి మా అందరినీ ఒక మంచి మార్గంలో నడిపించమని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారో వారికి యెహోవా నా బలమా, నేను ప్రేమించుచున్నానని అప్పుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడటానికి ఆశపడతాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి నిన్ను నీ కుటుంబాన్ని దీవించుకోవాలంటే మనం ముందర ఆయన సన్నిధిలో వచ్చని ఒలివల మొక్కల వలె ఉండి ఆయన తేజోమహిమను ఆయన నిలిచే స్థలంలో మనం కూడా నిలిచే భాగ్యం మనకు దయచేయాలని మనమందరం కూడా ప్రార్థనాపూర్వకం ఉండి మన జీవితాలు కట్టుకుందాం. ఇట్టి మాటలు దేవుడి వెనుకడిలో